హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీ. ఈరోజు మన ఛానల్లో నాటుకోడి సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సూప్ కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చింది. వింటర్లో కఫ్ కోల్డ్ ఇలా అయినప్పుడు 1 బౌల్ ఈ సూప్ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ నాటుకోడి ముందుగానే పసుపు పెట్టి కాల్చి కట్ చేసింది ఉంటుంది. దీన్ని నార్మల్గా సాల్ట్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. వాటర్తో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి 1 ఎండు కొబ్బరిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఆయిల్లో కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5 లవంగాలు, 2 ఇలాచీలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా. ఈ జీరా వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు హెల్త్కి చాలా మంచివి, అలాగే సూప్ టేస్ట్ కూడా ఉంటుంది. కొద్దిగా దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు. ఇలా మనం ఫ్రెష్గా మసాలా చేసుకోవడం వల్ల మసాలా సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా బిర్యానీ పువ్వు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి. కర్రీకి ఈ మసాలానే మెయిన్. అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3-4 ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో కొంచెం ఆనియన్స్ని వేయించడం వల్ల పచ్చి వాసన అనేది పోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా అయ్యాక ఇందాక మనం పౌడర్ చేసుకున్న మిక్సీలోనే వేసుకొని 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 కప్ ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతి కూర, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలన్నింటికి కొద్దిగా 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఉడకనివ్వాలి. మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ చికెన్ నాకు 1 kg 250 గ్రామ్స్ ఉంది. 5 మినిట్స్ అయ్యాక ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, మనం మిరియాలు తీసుకున్నాము ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్, 5 లవంగాలు, స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసాను. అది గుర్తుపెట్టుకొని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టుకొని మిగతాదంతా ఈ దాంట్లో కర్రీలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మసాలా అడుగంటకుండా స్లో ఫ్లేమ్లో
ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసేసి ఇందులో మనం ఇప్పుడు ఎంత వాటర్ కావాలనుకుంటున్నామో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కేజీ 250 గ్రామ్స్ చికెన్ ఉంది కాబట్టి నేను 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. మనకు సూప్ బాగా రావాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది మన కర్రీ. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మసాలాని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత మనం సూప్ ఏ కన్సిస్టెన్సీలో రావాలనుకుంటున్నామో అలాగే ఉంది. చూడండి, మనకి పీస్ అనేది బోన్ నుంచి విడిపోయింది, అంటే చాలా స్మూత్గా ఉడికిపోయింది. బోన్లో ఉన్న రసం అంతా కూడా మన సూప్కి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా మన నాటుకోడి సూప్ రెడీ. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేతాస్ రెసిపీస్.